హలో నమస్తే. నేను జర్నలిస్ట్ శ్రీనివాస్. ఈరోజు సాక్షి పేపర్లో నిన్న అమరావతి అంటే రాజధాని కోసం భూములు ఇచ్చిన రైతు రామారావు గారు మృతి చెందిన దానికి సంబంధించి ఒక వార్త ఇచ్చారు. ఆ మృతి చెందిన రామారావుని ఆ రామారావు మృతదేహానికి సంతాపం తెలపడానికి కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖరు, ఆ స్థానిక ఎమ్మెల్యే నారాయణ గారు, మున్సిపల్ శాఖ మంత్రి అందరూ వెళ్ళారు. అక్కడ వెళ్తే వాళ్ళు మళ్ళీ ఎవరిని చంపడానికి వచ్చారు అంటే చంపి సంతాపం తెలపడానికి వచ్చారా? ఈ చంపటాలేంది, సంతాపం ఏంది? అంటే చంపినోడే సంతాపం తెలిపినట్టుంది. ఈ చావుకు కారణం ఎవరు అనేది వాళ్ళు రైతులు ముఖం పట్టుకొని నిలదీశారు. అక్కడ ఎవరు మాట్లాడలే. దీని గురించి ఈరోజు బ్యానర్ ఐటమ్గా సాక్షి పేపర్ రాసింది. సాక్షి పేపర్ రాసిందా, ఆంధ్రజ్యోతి రాసిందా, ఈనాడు రాసిందా పక్కన పెడితే, ఈ రామారావు గారి అంటే పదే పదే రామారావు గారు అని ఎందుకు అంటున్నారు? ఆయన వాళ్ళు త్యాగమూర్తులు. రాష్ట్రం కోసం, రాజధాని కోసం చంద్రబాబు నాయుడు గారు ఒక పిలిపిస్తే వాళ్ళ జీవితాలను త్యాగం చేసి వాళ్ళ జీవితానికి భూమికి సంబంధం అది. వాళ్ళకి ప్రాణం కంటే ఎక్కువ భూమి. అట్లాంటి భూమి త్యాగం చేశారు. కానీ ఏమొచ్చింది ఆ త్యాగానికి ఫలితం ఈరోజు? ఏమీ రాలేదు. అమరావతి లేదు, రాజధాని లేదు, క్వాంటమ్ సిటీ అంటారు, ఆ సిటీ అండి ఈ గ్రాఫిక్స్‌లో, పేపర్‌లలో, టీవీలలో, డయాస్‌ల మీద ఉంది తప్ప అక్కడ లేదు. కనపడని రాజధాని, కనపడని రిటర్నబుల్ ప్లాట్లు. ఇది ఇది ఆ రామారావు గారి మృతి సాక్షిగానైనా, ఆయన చనిపోయిన సాక్షిగానైనా, ఆయన గుండె పగిలి ఆవేదనతోని చనిపోయిండు. ఇది ఒక్క రామారావు గుండె పగిలి ఆవేదనతో చనిపోయిండని ఆయన సంతాపం తెలపడం, లేదా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు వాళ్ళ కుటుంబ సభ్యులకు ఫోన్ చేసి నేనున్నా, మీకు అన్నీ చూసుకుంటా, హామీ ఇస్తున్నా అని ఒక అభయం హామీ ఇచ్చే పరిస్థితి కాదు. చనిపోయిన వాళ్ళకి హామీ ఇవ్వటం కాదు. ఇప్పుడు బతికున్నోళ్ళు చనిపోకుండా చూడండి. ఈ రామారావు గారి మృతితోనైనా, ఇప్పుడు ఆయన మృతి చెందిండు, మృతికి ఆయన చనిపోయిండు, గుండె బయలు ఆవేదనతోని చనిపోయిండు. అరిసి అరిసి ప్రభుత్వం ముందు అరిసి అరిసి గుండె బయలు చనిపోయిండు. దీంతోనైనా ఇంకొక రైతు అరిచి, ఇంకొక రైతు ఆవేదనతోని గుండె బగిలి చనిపోకుండా చూడండి. ఈ చావుకి సంతాపం తెలపడం కాదు, మళ్ళా చావులు జరగకుండా చూడండి అనేది రైతుల కోరిక. అదే నిన్న ఆవేదన కనపడింది. ఇంకా ఎవరిని చంపడానికి వచ్చారు? మీ వల్లనే ఇదంతా జరుగుతుంది. ఇప్పటికైనా ఈ రైతులకు సంబంధించిన సమస్యలను పరిష్కారం చేయండి. అది కాకుండా ముఖ్యమంత్రి గారు టెలిఫోన్‌లో మాట్లాడి కుటుంబ సభ్యులతోని, అంటే చనిపోయిన వాళ్ళతోని కుటుంబ సభ్యులతోని సానుభూతి వ్యక్తం చేయటం, సంతాపం తెలపటం అది కర్టసీయే, తప్పులేదు. దానికంటే ముఖ్యం అది చేస్తూ మీరు నిన్న హుటాహుటిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, డిప్యూటీ సీఎం గారు అమరావతి రైతుల సమస్య పైన అధికారులతోని, సిఆర్‌డి అధికారులతోని ఒక అత్యవసర స్థాయి మీటింగ్ పెడితే పోయేది. దీనికంటే ముఖ్యం ఏముంటది? అది లేదు. అది ఉండదు కూడా. ఉండే అవకాశాలు కూడా కనిపించట్లే. అంటే ఇది మొత్తం ఏందంటే కవరేజు, సానుభూతి, మేమేదో అక్కడ నెగెటివ్ రాకుండా ఉంటాం కోసం కేంద్ర మంత్రిని, అక్కడ రాష్ట్ర మంత్రిని పంపించి ఏదో చేస్తున్నారు. ఇది కాదు. ఆ రైతుల ఆవేదనను అర్థం చేసుకోండి. అర్థం చేసుకొని ఇప్పటికైనా వాళ్ళకొచ్చిన రిటర్నబుల్ ప్లాట్‌లలో ఉన్న సమస్యలు, అసలు రిటర్నబుల్ ప్లాట్ రానోళ్ళు, రిటర్నబుల్ ప్లాట్లు అసైన్‌మెంట్ ల్యాండ్‌లో ఇస్తే అమ్ముకోవటానికి, లోన్ తీసుకోవడానికి అవకాశం లేని ప్లాట్లు, ఇట్లా అనేక రకాల ఇబ్బందులున్నాయి. వీటిని పరిష్కరించిన తర్వాత రెండో విడత భూ సమీకరణ, మూడో విడత భూ సమీకరణ చూడండి. అత్యంత దారుణమైన విషయం. ఇక్కడ ఈళ్ళు నలిగి నలిగి చనిపోతున్నారు గుండెల పగిలి. ఇది వదిలేసి మూడో విడత, రెండో విడత అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు చెప్పడం. ఇంకా వాళ్ళు గుండె పగిలే మాటలు చెప్తున్నారు. ఇది అమరావతి పెద్ద మున్సిపాలిటీ అయితేం గానీ రాజధాని కాదు అని చెప్పి. విశ్వనగరం కాదని చెప్పి. విశ్వనగరం కావాలంటే మీరు భూములు ఇయ్యాలంటున్నారు. దానికి ఒక హద్దు లేదు, పద్దు లేదు. ఇది మళ్ళీ ఎవరిని చంపడానికి వచ్చారు? మీ సానుభూతి మాకు అవసరం లేదు. కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని, ఎమ్మెల్యే శ్రవణ్‌కు రాజధాని రైతుల నుంచి నిరసన సెగ. మందడంలో రైతు రామారావు కుటుంబ సభ్యుల ఆగ్రహం. ఇది దీంతోనైనా జ్ఞానోదయం కావాలా? దీంతోనైనా తెలవాల ప్రజల నాడి ఎట్లా ఉందనేది. అమరావతి రైతుల యొక్క బాధ, వాళ్ళ ఆవేదన ఎట్లా ఉంది? ఆవేదనతోని గుండెల పగిలి చనిపోతున్నారు. భవిష్యత్తులో ఇంకొక రైతు ఈ పరిస్థితి రాకుండా చూడాలంటే చంద్రబాబు నాయుడు గారు అత్యవసరమైన మీటింగ్ పెట్టి వాళ్ళ సమస్యను పరిష్కారం చేయాలి. అది చేస్తాడంటే గ్యారెంటీ లేదు. ఇంకోటి దివ్యాంగ ప్రభుత్వం అభాగ్యులతో చెలగాటం. 19 నెలలుగా కొత్తగా ఒక పింఛన్ ఇవ్వని చంద్రబాబు సర్కారు కాళ్ళు, చేతులు, కాళ్ళు లేని దివ్యాంగులు, కళ్ళు లేని దివ్యాంగులు, ఒంటరి మహిళలపైన కనికరం కరువు, కొత్త పెన్షన్లు ఇవ్వకపోగా ఉన్నవి తొలగింపుతో పేదల గగ్గోలు.
ఉన్న పెన్షన్‌లోనూ 5,00,000 పైగా తొలగింపు. వైఎస్ జగన్ సర్కార్‌లో 27,00,000 పైగా కొత్త పెన్షన్‌లు. జగన్ సీఎం అయ్యే నాటికి 39,00,000 పెన్షన్‌లున్నాయట ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో. జగన్మోహన్ రెడ్డి 2019లో ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసినప్పుడు 39,00,000 ఉంటే, జగన్మోహన్ రెడ్డి దిగిపోయే ముందు 66,34,372 పెన్షన్లు. అంటే దాదాపు 27,00,000 పెన్షన్‌లని పైచిలుకు పెన్షన్‌ని జగన్మోహన్ రెడ్డి 5 సంవత్సరాల కాలంలో మంజూరు చేశారు. కొత్త పెన్షన్. అంటే ఏజ్ 60 ఇయర్స్ దాటినోళ్ళైతే, ఒంటరి మహిళలైతే, దివ్యాంగులైతే, కళ్ళు, కాళ్ళు, చేతులు లేనోళ్ళైతే ఇట్లా. 27,00,000 5 సంవత్సరాలంటే, ఒక సంవత్సరానికి 5,00,000 చొప్పున సుమారుగా 5,00,000 కంటే కొంచెం ఎక్కువే. 5,00,000 కంటే ఎక్కువ చొప్పున పెన్షన్‌లు కొత్తయి ఇచ్చారు. కానీ ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత ఒక సంవత్సరానికి 5,00,000 కంటే ఎక్కువ పెన్షన్‌లు తొలగిస్తున్నారు. ఆయన 5,00,000 కంటే ఎక్కువ కొత్త పెన్షన్‌లు ఇస్తే ఒక్కొక్క సంవత్సరంలో మీరు 5,00,000 పెన్షన్‌లు తొలగించే కార్యక్రమం తీసుకున్నారు. ఇది అత్యంత దారుణం. కాళ్ళు లేనోళ్ళు, కళ్ళు లేనోళ్ళు, చేతులు లేనోళ్ళు పాపం కుంటుకుంటూ వస్తుంటే, కళ్ళకి కనపడుతుంటే, వాళ్ళు అప్లికేషన్‌లు తీసుకొని బుట్ట దాఖలు చేస్తుండ్రు. అది దానికి పెద్దగా ప్రావీణ్యం, దానికి సైంటిఫిక్ అవసరం లే. కాళ్ళు లేవు కనపడుతుంది, చేతులు లేవు కనపడుతుంది, కళ్ళు లేవు కనపడుతుంది. అధికారులకు గాని, వీళ్ళకి పెన్షన్ మంజూరు చేయాల. చేయకపోగా ఉన్నయి 5,00,000 తీసేశారు, కొత్తోళ్ళని తీసుకోవట్లే. వాళ్ళని పూర్తిగా వదిలేశారు ఇక. వాళ్ళని వదిలేసి క్వాంటమ్ సిటీ, ఏఐ సిటీ, లేకపోతే సిఐఐ సదస్సులు, బిజినెస్ సమితులు ఇదని తిరుగుతున్నాం. అసలు మనం దివ్యాంగుడైన ఒక వ్యక్తికి పెన్షన్ ఇయ్యలేని పరిస్థితి, ఒంటరి అయిన ఒక మహిళకి పెన్షన్ ఇయ్యలేని పరిస్థితి, వృద్ధులకి పెన్షన్ ఇయ్యలేని పరిస్థితి, కొత్తోళ్ళని గుర్తించలేని పరిస్థితులుంటే మనమేం క్వాంటమ్ కంప్యూటింగు, మనమేం ఏఐ. ఇంత ఏఐ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యుగంలో కూడా మీరు చెప్తున్నారు పదే పదే ఏఐ రాజధాని చేస్తా అని. ఏఐ రాజధాని చేస్తారో లేదో కానీ ఉన్న అక్కడ అమరావతి రైతులకు న్యాయం చేయండి, ఇట్లాంటి దివ్యాంగులకు న్యాయం చేయండి. మీరు ఇప్పుడున్న టెక్నాలజీ చాలు, దానికి పెద్ద ప్రావీణ్యం అవసరం లేదు. అసలు ఉన్న అమరావతికి భూములు ఇచ్చిన రైతులకి రిటర్నబుల్ ప్లాట్లు ఇవ్వలేనోళ్ళు, దివ్యాంగులకి, వృద్ధులకి, వికలాంగులకి పెన్షన్లు ఇయ్యనోళ్ళు, మేము క్వాంటమ్ క్యాపిటల్ చేస్తా అంటాడు. దేనికి, ఎవరి కోసం ఆ క్వాంటమ్ క్యాపిటల్? మనుషులు ఉన్నాక చనిపోయిన తర్వాత. ఇది 5,09,767 బాబు ప్రభుత్వంలో కోత ఇప్పుడు 61,00,000కే వచ్చింది. జగన్మోహన్ రెడ్డి దిగిపోయే టైంకి 66,00,000 పైచిలుకు పెన్షన్లుంటే ఇప్పుడు 61,00,000కి వచ్చింది. అంటే ఒక 5,00,000 పెన్షన్లు తొలగించారు. ఈ తొలగించుడు కాదు, కొత్త ఇవ్వాలని చెప్పి ఏడండు. నాడు పెన్షన్ వచ్చింది, నేడు పాపం ఏం పాపం చేశాను? శ్రీకాకుళం జిల్లా జీప్ సిగాడం మండలం చెట్టుపదిలాల గ్రామానికి చెందిన గడే తేజకు 2 కాళ్ళు కదలవు, మాటలు సరిగా రావు, వైద్యులు 95% వైకల్యం ఉందని ధృవపత్రం ఇచ్చారు. గత ప్రభుత్వ ఆదాయంలో దివ్యాంగుల పెన్షన్ వచ్చేది. ప్రస్తుతం చంద్రబాబు ప్రభుత్వం ఉన్న పెన్షన్ సైతం తొలగించింది. ఎందుకు తొలగించారో చెప్పేవారు లేరు. ఎన్నిసార్లు అధికారులకు విన్నవించిన ఫలితం లేదు. నేను ఏం పాపం చేశాను, ఎందుకు నా పెన్షన్ ఆపేశారని బాధితుడు కన్నీటి పర్యంతం అవుతున్నాడు. ఇది కనపట్టలేదు ఎవరికి, అధికారులకి. ఇప్పుడు నారా లోకేష్ గారు, పవన్ కళ్యాణ్ గారు ప్రజా దర్బార్లు పెట్టిండు. 4,000 అప్లికేషన్లు 4 గంటల్లో పరిష్కారం చేసిండు. ఏంది మీరు చేసింది? వీళ్ళేంటి మరి? వీళ్ళ సమస్య కాదా? వీళ్ళ సమస్య దర్బార్లో రాదా? నువ్వు ప్రజా దర్బార్లు పెట్టి మీ దగ్గరకు అప్లికేషన్ వచ్చిన వాళ్ళని అప్లికేషన్ తీసుకొని ఫోటోలు, వీడియోలు తీసుకొని సోషల్ మీడియాలో పెట్టి హైప్ చేయటం కాదు. సమస్యను పరిష్కరిస్తే అది ప్రజా దర్బార్. ఇది సమస్య అట్లే ఉంటే కాగితం తీసుకుంటే తీసిపోయి ఆడబడేస్తాడు. ఇదేంటి, ఈడ 2 కాళ్ళు లేవలేని పరిస్థితిలో పడుకుండు, ఏమో కాలే లేదు. వీళ్ళు అర్హులు ఎట్లా గారు? కాళ్ళు మొక్కే పరిస్థితి. అయ్యా నీ కాళ్ళు మొక్కుతా పెన్షన్ ఇప్పించండి అని. ఈడ కళ్ళకు కనపడుతుంది, కాళ్ళు లేనోళ్ళు, చేతులు లేనోళ్ళు, మంచానికి పరిమితమైనోళ్ళు, ఇట్లాంటి వాళ్ళకి పెన్షన్ లేకపోతే మీ ప్రజా దర్బార్ ఏంది, మీ పాలన ఏంటి? అధికారులైనా కనీసం ప్రభుత్వం దృష్టికి తీసుకోవాలి. ప్రజాప్రతినిధులు ఆ లోకల్లో ఉన్న సర్పంచో, ఎంపీటీసీలో, ఎంపీపీలో వాళ్ళైనా ప్రభుత్వం దృష్టికి తీసుకుపోయి వాళ్ళకి ఇప్పించాలి కదా. ఇంతకంటే అన్యాయము, ఇంతకంటే అధర్మము ఇంకేముంటుంది? ఏంటి మీరు చేసే ప్రజా దర్బార్లు? పబ్లిసిటీ కోసం, మీడియా కోసం ప్రజా దర్బార్లు చేయటం కాదు, ప్రజల కోసం వాళ్ళ సమస్యని పరిష్కారం చేయడానికి చేయండి. అది చేస్తే తప్ప మీరేదో పబ్లిసిటీ కోసం చేసి ఇక్కడ 2 కాళ్ళు లేవు, ఇక్కడ ఇంకొక కాలు లేదు ఆయనకి. ఈ వైకల్యము, ఈ దివ్యాంగత్వం కనపడిన పరిస్థితుల్లో మీరుంటే, ఇప్పుడు ప్రభుత్వం దివ్యాంగం ఉందా, వాళ్ళు దివ్యాంగులు అనేది అర్థం కాని పరిస్థితి. దివ్యాంగ ప్రభుత్వం నడుస్తుందని వాళ్ళు ఆవేదన వ్యక్తం చేస్తారు ఈరోజు.
ఇప్పటికైనా వాళ్ళని దానికి సంబంధించిన మంత్రా, దానికి సంబంధించిన అధికారులా, కనీసం పవన్ కళ్యాణ్ గారని ఈ పేపర్‌లో వచ్చిన న్యూస్ చూసాను. అది సాక్షి పేపర్ కాబట్టి, వైఎస్ఆర్‌సీపీకి అనుకూలంగా ఉంటది కాబట్టి అనుకోకుండా అది ప్రజల సమస్య. తెప్పించకుండా ఆ జిల్లాలు, ఆ మండలాలు అన్నీ రాశారిక్కడ. ఏ మండలం, ఏ జిల్లాలో ఈ పరిస్థితి అని. శాంపిల్ ఇది. ఇంకా చాలా కొన్ని వందల వేలున్నాయి. పెన్షన్‌లు తొలగించటం కాకుండా కొత్తోళ్ళకిచ్చే మార్గం చూపాలి తప్ప ఉన్నవాటిని తొలగించి వాళ్ళ నోటికాడి ముద్దను గుంజుకునే కార్యక్రమం చేయొద్దు. రైట్. మెడికల్ కాలేజీలు ప్రైవేటు పరమా, ప్రభుత్వాన్ని నడిపేవాడు అమ్ముడు పోయాడు. పీపీపీ పేరిట కట్టబెట్టడంపై ఏపీ ప్రజలకు నష్టం. కళ్ళ ముందే విశాఖ స్టీల్ ప్లాంట్ వ్యాపారం. మెడికల్ కాలేజ్ ప్రైవేటు పరమా అంటే వద్దనే చెప్తున్నారు కానీ ఇంటలే. పాలించేవాడు, ప్రభుత్వాన్ని నడిపేవాడు అమ్ముడు పోయిండట. కాలేజీలని అమ్ముతుండ్రు అన్నట్టు ఆయన ప్రకాష్ రాజ్ గారు చెప్తుండు. అయినా కానీ నేను ఎనికి దగ్గర అంటున్నారు. ప్రభుత్వాన్ని నడిపేవాడు అమ్ముడు పోయిండో లేదో తెలవదు కానీ అసలు వాటిని ఆ మెడికల్ కాలేజీలకి టెండర్ వేయడానికి ఎవరు ముందుకు రావట్లే. ఈవెన్ తెలుగుదేశం పార్టీలో కూడా ఉన్నారు కాలేజీలు నడిపేవాళ్ళు. మెడికల్ కాలేజీలు, ఇంజినీరింగ్ కాలేజీలు నాయకులు. వాళ్ళు కూడా టెండర్ అయిన పరిస్థితి. అంటే ఏ స్థాయిలో ఉంది వ్యతిరేకత? ప్రజల్లో వ్యతిరేకత ఉంది. రేపు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వస్తే అవి ఉండవు అనేది వాళ్ళు అనుకుంటున్నట్టుంది. ఎందుకంటే రాజధాని లాంటి దాన్నే ఆయన 3 రాజధానులు అని చెప్పిండు. ఈ మెడికల్ కాలేజీలు అంతా తీసి అవతల పడేస్తారు, మనం నష్టపోతాం అనే ఒక ఆందోళనలో ఉన్నట్టుంది. అంటే జగన్మోహన్ రెడ్డి చేసిన కామెంటు మెడికల్ కాలేజీలు ప్రైవేట్ పరం కాకుండా ఆగటానికి కొంత దోహదం చేసినట్టే. మేము వస్తే మెడికల్ కాలేజీలు ప్రైవేటీకరణ రద్దు చేస్తాం అని చెప్పి ఆయన ఒక స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు ప్రజా ఉద్యమంతో పాటు. ఆ కౌంటర్ ఈరోజు కాంట్రాక్టర్లు టెండర్ వేయకుండా ఆగటానికి పనికొచ్చింది. ఇప్పటికైనా వెనక్కి తీసుకోవాలి. చంద్రబాబు నాయుడు గారు మేము ప్రజాభిప్రాయాన్ని గౌరవిస్తాం అని చెప్తున్నారు. దేని విషయంలో కొత్త జిల్లాల ఏర్పాట్లు. ఇక దీంట్లో కూడా ప్రజాభిప్రాయాన్ని గౌరవించండి మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణలో. ఇది ఒక వార్త అయితే ఆంధ్రజ్యోతి చూద్దాం. రద్దుబాటల అన్నమయ్య జిల్లాల్లోని రాజంపేట, కడపలోకి రైల్వే కోడు తిరుపతి జిల్లాలోకి. అంటే అన్నమయ్య జిల్లాను రద్దు చేస్తారట. అన్నమయ్య జిల్లాను రద్దు చేసి రాజంపేట జిల్లాలోకి కడపలోకి రాజంపేట అనేది రైల్వే కోడూరు తిరుపతిలో కట కొత్తగా జిల్లాల కార్యక్రమం తీసుకున్నారు. మార్కాపురం, మదనపల్లి, పోలవరం ఈ 3 జిల్లాలు అన్నమయ్య ఉన్న జిల్లాను రద్దు చేసే కార్యక్రమం చేస్తారట. బాబుపై అంత పగెందుకు? ఎవరికి? ఈయన కొత్త పలుకు రాశారు ఏబిఎన్ రాధాకృష్ణ గారు. ఇదే కొత్త పలుకుని తెలంగాణ ఎడిషన్లో వేరే హెడ్డింగ్ పెట్టిండు. ఇక్కడేం బాబుపై అంత పగ ఎందుకని ఏపీ ఎడిషన్లో రాసిండు. అక్కడ అది లేదు. ఈ భాష చూసి జాతి చెడిపోద్దా ఏదో రాసిండు. అది దానికి రెలవెన్సే లేదు. బాబుపై ఎవరికి పగ? మీకేంది ఉలికిపాటు? ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారికి సంబంధించి చంద్రబాబు నాయుడు గారిను అంటే కేసీఆర్ ఒక పొలిటికల్ పార్టీగా ప్రతిపక్ష నాయకుడిగా మొన్న ప్రెస్ మీట్ పెట్టిండు. చంద్రబాబు నాయుడు గారి గురించి ఆయన చేస్తున్న నీటి ఈ వ్యవహారాల గురించి ప్రాజెక్టులు, దాని విషయంలో రేవంత్ రెడ్డి అలసత్వం, తెలంగాణకు జరుగుతున్న అన్యాయం గురించి ఒక బీఆర్ఎస్ పార్టీగా ఆయన ఒక రాజకీయ పార్టీకి ఇంకో ఒక పార్టీ పైన విమర్శలో కౌంటర్ ఇచ్చిండు. నీకేంది ఇబ్బంది మరి? మీరు జర్నలిస్ట్ కదా, పేపర్ కదా మీది. చంద్రబాబు నాయుడు గారిని గిల్లితే మీకు నొప్పి లేస్తుంది. మరి అదేందో కదా నాకు అర్థం కావట్లేదు. చంద్రబాబు నాయుడు గారిని కేసీఆర్ గిచ్చిండు అనుకో, నొప్పి లేచేది ఏబిఎన్ రాధాకృష్ణ గారికి లేస్తుంది. అందుకే ఆయన అంటుండు అంత పగ ఎందుకని. ఎవరు చెప్పారు పగ ఉందని? అసలు వాళ్ళే అంటలేదు కదా. చంద్రబాబు నాయుడు గారిని సూటిగా ఒక విమర్శ చేసిండు. అది అన్నట్టు మీ నొప్పి అంత ఏంటంటే సిఐఏ సదస్సులు పెట్టి, బిజినెస్ సమితులు పెట్టి ఒప్పందాలు చేసుకున్నాయని ఉత్త ట్రాషు. దీనికి అంతటి గురువు ఎవరంటే ఈ దీనికి గురువు. ఎందుకంటే రైజింగ్ తెలంగాణ, గ్లోబల్ రైజింగ్ తెలంగాణ పేరుతో ఇక్కడ 5,75,000 కోట్ల రూపాయల ఒప్పందాలు జరిగినాయని రేవంత్ రెడ్డి చెప్తున్నారు. అదంతా వస్తుంది. ఇట్లాంటివన్నీ ప్రచారం కోసమే. దీనికి ఆద్యుడు గురువు ఎవరంటే చంద్రబాబు నాయుడు. ఆయన కూడా ఇయే కథలు చేస్తాడు. స్టార్ హోటల్లో పనిచేసే చెఫ్లను పట్టుకొచ్చి షూట్ వేసి సంతకాలు పెట్టించి వాటినే ఒప్పందాలు అన్నాడు అని ఆయన ఒక పొలిటికల్ సెటైరు విమర్శ చేసిండు. ఈయనకు నొప్పి లేచింది. ఆయన అసలు అన్న పడ్డ చంద్రబాబు నాయుడు గారు మాట్లాడలేదు ఇంతవరకు, వాళ్ళ పార్టీ వాళ్ళు మాట్లాడలేదు. కానీ ఈయన మీకు పగ ఎందుకు? చంద్రబాబు నాయుడు గారిని టార్గెట్ చేస్తారు. ప్రతిసారి ఎలక్షన్స్ వస్తే చంద్రబాబు నాయుడు గారిని వాడుకొని గెలుస్తారు. తెలంగాణ సెంటిమెంట్ కోసం తెలంగాణలో చంద్రబాబు నాయుడు పేరు వాడతారు. చంద్రబాబు నాయుడు పేరు చెప్పే 2018లో గెలిచిండు. అంటే చంద్రబాబు నాయుడు గారు పేరు చెప్తే కూడా ఓట్లేని పరిస్థితి ఉంది తెలంగాణలో. హైదరాబాద్ మొత్తాన్ని అద్భుతంగా అభివృద్ధి చేసిన చంద్రబాబు నాయుడు గారి పేరు చెప్తే ఎందుకు ఏరు ఓట్లు తెలంగాణలో? ఆయనే ఒప్పుకుంటుండు. చంద్రబాబు నాయుడు గారి పేరు చెప్తే 2014, 2018లో ఓట్లే లేదట.
అంటే పాజిటివ్‌గా వచ్చిందట కేసీఆర్‌కి. 2023లో చంద్రబాబు నాయుడు గారు డైరెక్ట్‌గా ఇన్వాల్వ్ కాలేదు కాబట్టి కాంగ్రెస్ గెలిచిందట. అంటే 2014, 2018లో కాంగ్రెస్ పార్టీ ఓడిపోవడానికి చంద్రబాబు నాయుడు గారు కారణమా? చంద్రబాబు నాయుడు గారి లెగ్ ఏం లెగ్ అన్నట్టు ఇప్పుడు ఐరన్ లెగ్గా ఇది? తెలంగాణలో చంద్రబాబు నాయుడు గారు కాలు పెడితే కేసీఆర్ గెలుతాడట. కాబట్టి కాలు పెట్టలేదు 2023లో అందుకే గెలిచిండు. 2018లో కాలు పెట్టి ఓటమి పాలు చేసిండా కాంగ్రెస్ పార్టీని? అంటే చంద్రబాబు నాయుడు గారంటే అంత ఇబ్బందికరమైన, వ్యతిరేకమైన పరిస్థితులు తెలంగాణ ప్రజల్లో ఉందా? ఎందుకుంది మరి హైదరాబాద్‌ని అంత అభివృద్ధి చేశాక? అదే హైదరాబాద్ కాదా ఈరోజు తెలంగాణను బతికిస్తుంది. నిజంగానే హైదరాబాద్‌ని అభివృద్ధి చేస్తే, తెలంగాణ కోసం ఆయన పని చేసుంటే కృష్ణా జలాల వివాదం పైన చంద్రబాబు నాయుడు గారు గతంలో మహబూబ్ నగర్‌ని ఉమ్మడి ఏపీలో దత్తత తీసుకుండు, అభివృద్ధి చేయలేదు, శిలాఫలకాలేసిండు, శంకుస్థాపన చేసిండు, రాళ్ళేసిండు తప్ప ఏమి కాలేదన్నాడు. అదొక రాజకీయపరమైన విమర్శ. దానికి రాజకీయ పార్టీ మళ్ళీ అటు నుంచి విమర్శిస్తది. మీకేంది బాధ? అని ఈయన చెప్తుండు. రేవంత్ రెడ్డి చంద్రబాబు నాయుడు గారితోని మంచిగుంటే బాగా ఉంటదని చెప్పి, కలిసి వస్తదని చెప్పి, రాష్ట్రానికి మంచి జరిగిద్దని అంటే రాజకీయంగా ఆయనకు మంచి జరిగిద్దని చంద్రబాబు నాయుడు గారితో మంచిగుంటాడట. రాజకీయంగా మంచి జరిగిద్దని చంద్రబాబు నాయుడు గారితోని మంచిగుంటుండు. మరి రాష్ట్రానికి మరి? రాష్ట్రం ఎడిపోయినా పర్లేదా? అదే కదా కేసీఆర్ అన్నది. రాష్ట్రాన్ని వదిలేసి రాజకీయం కోసం చంద్రబాబు నాయుడు గారితో సోపత్ చేస్తాడు రేవంత్ రెడ్డి అని కదా ఆయన అన్నది. మీకు అది నచ్చింది. మీకు అల్టిమేట్‌గా ఏందంటే చంద్రబాబు నాయుడు గారు ముల్లు గుచ్చుకోవద్దు, దెబ్బ తగలదు. ఆయన గిచ్చితే మీకు దెబ్బ తగిలిద్ది. ఆయన తిడితే మీకు తిట్లు తగులుతాయి. మరి ఇదేందో ఆ గమ్మత్తు, ఆ సైంటిఫిక్ రీజన్, కెమిస్ట్రీ ఏందో అర్థం కావట్లేదు గానీ, ఈయన బాబుపై అంత పగెందుకు అని చెప్పి ఒక వార్తని ఈయన ఆర్‌కే కొత్త పలుకు రైట్. హ్మ్. రైట్. ప్రజాప్రాయానికి పెద్దపీటేస్తారట. జిల్లాల పునర్విభజనతో కొద్దిపాటి మార్పులు, చేర్పులు. 927 అభ్యంతరాలు, సూచనలపై సుదీర్ఘ చర్చ. ప్రజాప్రాయానికి పెద్దపీటేయండి మంచిదే ఇది. అది జిల్లాల పునర్విభజన అయినా కావచ్చు, మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ అయినా కావచ్చు, అమరావతి భూ సమీకరణ పైన కావచ్చు, ప్రతిదానిపైన ప్రజాప్రాయానికి పెద్దపీటేయండి. కేవలం జిల్లాల పునర్వ్యవస్థీకరణ కోసమే ఇచ్చిన ప్రజాప్రాయమే, అది ప్రజలిచ్చింది. ఇప్పుడు మెడికల్ కాలేజీల పైన కూడా 1,00,00,000 మంది సంతకాలు పెట్టారు. మెడికల్ కాలేజీలను ప్రైవేట్ పరం చేయొద్దు అని. అది ప్రజాప్రాయం కాదా? ఎందుకు వెనక్కి తీసుకోరు? ప్రజాప్రాయానికి అనుగుణంగానే కాంట్రాక్టర్లు కూడా ముందుకు రావట్లే. ప్రజలు వ్యతిరేకంగా ఉన్నారు. ప్రజలు వ్యతిరేకంగా ఉంటే రాబోయే ప్రభుత్వాలు ఇది ఉంచదు అని చెప్పే వాళ్ళు ముందుకు రాని పరిస్థితి. అయినా గాని మీరు అక్కడ ప్రజాప్రాయానికి పెద్దపీట ఏయట్లేదుగా. అసలు పేటే ఏయట్లే, పెద్దపీట కాదు. అక్కడ ప్రజాప్రాయం లేదు, ప్రైవేటు వ్యక్తుల అభిప్రాయం ఉంది. పెట్టుబడిదారుల అభిప్రాయానికి గౌరవిస్తున్నారు అక్కడ. మీ లాభాలకు గౌరవిస్తున్నారు. అమరావతి రైతుల విషయంలో కూడా అదే. దాదాపు 50,000 ఎకరాల పైచిలుకు మొదటి దశలోనే సమీకరణ చేశారు. మళ్ళా రెండో దశ, మూడో దశ అంటున్నారు. దానికి ప్రజాప్రాయం లేదు, వ్యతిరేకంగా ఉంది. దాన్ని కూడా వెనక్కి తీసుకోవట్లే. విశాఖ స్టీల్ ఫ్యాక్టరీని ప్రైవేటీకరణ చేయటం పైన ప్రజాప్రాయం ఏముంది? వ్యతిరేకత ఉంది. ప్రజలు వ్యతిరేకిస్తున్నారు. ఏది దాన్ని ఆపలేదుగా. ఇట్లా అన్ని అంశాలపైన ప్రజాప్రాయానికి నిజంగా మీరు పెద్దపీటేస్తే అది పెద్దపీట అంటారు కానీ, మీకు నచ్చిన అంశంలో ప్రజాప్రాయానికి నేను పెద్దపీటేస్తా అంటే కాంగ్రెస్‌లో దిగ్విజయ్ ప్రకంపనలట. దిగ్విజయ్ సింగ్ మొన్నటిదాకా శశి తరూర్ ఉండే కాంగ్రెస్ పార్టీ ఎంపీ. ఇప్పుడు ఈయన కూడా కాంగ్రెస్ పార్టీ ఎంపీ దిగ్విజయ్ సింగ్. వీళ్ళిద్దరు కూడా సీనియర్ నాయకులే. ఈయనైతే మాజీ ముఖ్యమంత్రికి కూడా పనిచేసిండు మధ్యప్రదేశ్‌కి. మన రాష్ట్రం తెలుగు రాష్ట్రాలు ఉన్నప్పుడు ఉమ్మడి రాష్ట్రంలో ఇన్ఛార్జిగా పనిచేసిండు. మరి వీళ్ళకి ఏమన్నా వయసు రీత్యా ఇదా తెలవదు కానీ, ఆ కాంగ్రెస్ పార్టీ డ్యామేజ్ చేసే మాటలు మాట్లాడుతూ ఉంటారు. అంటే వాస్తవాలు అయినప్పటికీ రాజకీయాల్లో ఉన్నప్పుడు, ఒక రాజకీయ పార్టీలో ఉన్నప్పుడు కొన్ని వాస్తవాలుగా మాట్లాడకూడని పరిస్థితి ఉంటుంది. నరేంద్ర మోడీని ఉద్దేశించి ఆర్ఎస్ఎస్‌లో, బీజేపీలో ఒక సామాన్య కార్యకర్త కూడా ప్రధానమంత్రి, ముఖ్యమంత్రులు అయ్యే స్థాయి ఉంటుంది. కాంగ్రెస్ పార్టీలో అట్లాంటిది ఉండదు అని ఒక ఇండైరెక్ట్ సంకేతం ఇచ్చిండు ఆయన. అంటే కాంగ్రెస్ పార్టీని విమర్శించినట్టుంది, బీజేపీని పొగిడినట్టుంది. ఇక దాన్ని పెట్టుకొని బీజేపీ వాళ్ళు సోషల్ మీడియాలో ఫుల్ రచ్చ చేస్తున్నారు. ఇక మాదంటే ఎట్లా ఉంటుంది? సామాన్యుడికి కూడా పదవులొస్తాయి మా దాంట్లో. మీ దాంట్లో లెక్క గాంధీ కుటుంబాలకే పార్టీ పదవులు, గాంధీ కుటుంబాలకే ప్రధానమంత్రి పదవులు రావు అని చెప్పి. వాస్తవానికి 2004 నుంచి 2014 వరకు కాంగ్రెస్ పార్టీ యూపీఏ అధికారంలో ఉన్న, రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అయ్యే అవకాశం ఉన్నా ఎక్కడ కాలే.
వాళ్ళు కావాలంటే కావచ్చు ఆ రోజు రాహుల్ గాంధీ. త్యాగం చేసిండు వాస్తవంగా. ఆ క్రెడిట్ మొత్తం ఇప్పుడు గాలిలో కలిసిపోయింది. దిగ్విజయ్ సింగ్, శశి థరూర్ లాంటోళ్ళు ఇట్లాంటి మాటలు మాట్లాడారు. నిన్న ఆయన ఒక మాట్లాడిండు ఇట్లా నరేంద్ర మోడీ ఒక సామాన్య కార్యకర్త నుంచి తీసుకొచ్చి లిఫ్టప్ చేసి ఆర్ఎస్ఎస్‌ని బీజేపీ చేసిందని ఒక ఫోటోని అద్వానీ కాళ్ళ దగ్గర మోడీ కూర్చున్నట్టు ఒక సామాన్య కార్యకర్తనంటూ ఇది ఇచ్చారు. కాంగ్రెస్ సీనియర్ నేత రాజ్యసభ ఎంపీ దిగ్విజయ్ సింగ్ చేసిన సోషల్ మీడియా పోస్టు హస్తం పార్టీకి కొత్త తలనొప్పి తెచ్చిపెట్టింది. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పాత ఫోటోను షేర్ చేస్తూ బీజేపీ, ఆర్ఎస్ఎస్ సంస్థాగత బలాన్ని ఆయన ప్రశంసించడం రాజకీయ వర్గాల్లో పెనుదుమారం రేపుతుంది. కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సమావేశం జరుగుతున్న సమయంలోనే దిగ్విజయ్ సింగ్ ఈ పోస్ట్ చేయడం మరింత ప్రాధాన్యతను సంతరించుకుంది. కాంగ్రెస్ సీనియర్ నేత అయిన దిగ్విజయ్ సింగ్ 1990ల నాటి ఓ అరుదైన ఫోటోను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. అందులో బీజేపీ దిగ్గజం ఎల్కే అద్వానీ కుర్చీలో కూర్చొనుండగా ఆయన పాదాల చెంతలో నేలపై ఒక సామాన్య కార్యకర్తగా నరేంద్ర మోదీ కూర్చున్నారు. ఈ చిత్రంతో దిగ్విజయ్ సింగ్ ఓ ఆసక్తికరమైన విషయం చెప్పారు. ఇది కింద ఉన్న సామాన్య కార్యకర్తను కూడా ప్రధానమంత్రి చేసే సిస్టము బీజేపీలో ఉందని చెప్పే ప్రయత్నం చేసిండు ఆయన. ఆంధ్రప్రభ చూద్దాం. పోలవరం నల్లమల సాగర్ ప్రాజెక్టులో గోదావరి కావేరికి మార్గం సుగమం. నదుల అనుసంధానంలో కీలక అడుగు. కృష్ణా పెన్నాల మీదుగా నీటి తరలింపు సాంకేతిక నివేదిక సిద్ధం చేస్తున్న ఎన్‌డబ్ల్యూడీఏ గోదావరికి అదనంగా మహానది నుంచి నీళ్లు బర్మూరు నుంచి మళ్లించే యోచన. జూన్, అక్టోబర్ మధ్య 143 రోజుల్లో 247 టీఎంసీలు తరలించే ప్లాన్ అట. ఈ పోలవరం నల్లమల సాగర్ ప్రాజెక్టు గోదావరి కావేరి ఈ గోదావరి కావేరి పోలవరము నల్లమల్ల సాగర్ పైన ఇప్పటికే తెలంగాణ అభ్యంతరం అదే. బనకచర్ల అని వచ్చినావు. బనకచర్లని వ్యతిరేకించింది కేంద్రము, సిడబ్ల్యూసి, జలవనరుల శాఖ. ఆ డిపిఆర్ని కనీసం పక్కన పెట్టారు. ఈ మిగులు జలాలు, వరద జలాలు అంటే కుదరదని చెప్పి మళ్ళీ నల్లమల్ల సాగర్ అని వస్తాను. ఇది కూడా నాకు తెలిసి రిజెక్టే. ముందుకు పోయే పరిస్థితి లేదు. ఎందుకంటే ఇది ముందుకు పోతే ఇప్పుడు బీఆర్ఎస్ ఒక ఆయుధం అయితే తెలంగాణలో పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తాం. మళ్ళీ ఇప్పుడు గోదావరి నల్లమల సాగర్ అంటే దానికి మళ్ళీ గోదావరి కావేరికి మార్గం సుగమమైందట. రైట్. ఇది ఒకటైతే అమరావతికి పవర్ పూల్ అట. రాజధానిలో ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం, భూగర్భ కేబుల్ వ్యవస్థకు శ్రీకారం, నెట్వర్క్ విస్తరణ దిశగా చర్యలు, నూతన సబ్స్టేషన్లకు ప్రభుత్వం ఆమోదం, కొత్త ట్రాన్స్మిషన్ లైన్లకు లైన్ క్లియరు, గ్రీన్ ఎనర్జీ కారిడార్కు ప్రణాళికలు సిద్ధం. అమరావతికి పవర్ఫుల్. అమరావతికి పవర్ఫుల్ అయితే లేదు కానీ ముందు ఉన్న రైతులు రాలిపోకుండా చూడండి. భూములు ఇచ్చిన రైతులు గుండెల బగిలి రాలిపోతున్నారు. ఆ గుండెల పగిలి రాలిపోయే రైతులను రాలిపోకుండా కాపాడండి. వాళ్ళు భూమి మీద ఉండి కళ్ళతోని మళ్ళీ రేపు అమరావతిని చూసేటట్టు మీరు ప్లాన్లు చేయండి. అమరావతి క్వాంటమ్ సిటీ, అమరావతి ఏఐ సిటీ, అమరావతి పవర్ పూలు, అమరావతి ఆ పూలు ఈ పూలు అని చెప్పి వాళ్ళ చెవులలో పూలు పెట్టమాకండి. రెండో దశ, మూడో దశ సమీకరణ అంటూ కొద్దిసేపు మున్సిపాలిటీ అని, ఇంకోసేపు విశ్వనగరం అని ఇవన్నీ చెప్తూ మాయమాటలతోని మభ్యపెట్టమాకండి. వాళ్ళు పవర్ పూలు కోరుకోవట్లే, పవర్ కోరుకోవట్లే. వాళ్ళు కేవలం మేము ఇచ్చిన ఉద్దేశం ప్రకారం అమరావతి అభివృద్ధి కావాలి, అభివృద్ధిలో మేము ఫలితాలను అనుభవించాలని కోరుకుంటున్నారు. వాళ్ళ ఫలితాలు అనుభవించకపోక అయోమయంలో, గందరగోళంలో వాళ్ళ జీవితాలను పడేసి వాళ్ళ గుండెలు పగిలి ఆవేదనతో చనిపోయే పరిస్థితికి వచ్చింది. అట్లాంటి ఇంకా చావులు మన కళ్ళతో చూడకుండా ఉండే ప్లాన్ చేయండి. ఆ తర్వాత క్వాంటమ్ కంప్యూటింగ్గా ఇంకొక కంప్యూటింగ్గా పెట్టుకోండి. రైట్. ఈనాడు చూద్దాం. రప్పా రప్పా అని రెచ్చిపోతే జైలేనట. జగన్ పుట్టినరోజు పేరిట పెట్టరేగిపోయిన వైకాపా మూకలు. నడి రోడ్డుపై పొట్టేళ్లను నరుకుతూ జగన్ చిత్రాలకు రక్త తర్పణలు. ప్రజలను భయం పెట్టేలా కత్తులతో రోడ్లపై ప్రదర్శన. 16 కేసులు, 63 మంది అరెస్టు. పలువురిని రోడ్లపై నడిపిస్తూ కోర్టుకు తీసుకెళ్లిన పోలీసులు. ఇది రప్పా రప్పా అని రెచ్చిపోతే జైలుకే. మంచిదే, రెచ్చిపోతే జైలుకే. కానీ రెచ్చిపోయిన వాళ్ళు వైసీపీ వాళ్ళు కాబట్టి జైలుకి పంపుతాం. రెచ్చిపోయిన వాళ్ళు టీడీపీ వాళ్ళు అయితే, జనసేన అయితే మేము మళ్ళీ జైలుకి పంపం. ఇట్లా రోడ్ల మీద నడిపిమంటే కుదరదు. ఈ రోడ్ల మీద నడిపించడానికి రప్పకి 16 కేసులు, 63 మంది అరెస్ట్ అయినాక వాస్తవంగా అది ఈ జంతు బలి ఆ రచ్చ అనేది తప్పే. కానీ ఇది వైఎస్ఆర్సీపీ వాళ్ళు చేశారు కాబట్టి కేసు అయింది అనేది ఇప్పుడు చర్చ. ఇదే తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు చంద్రబాబు నాయుడు గారు, నారా లోకేష్ గారు ఫ్లెక్సీని పెట్టి పొట్టేళ్ళని కట్ చేసి దానికి రక్త సంతర్పణ చేశారు. గతంలో రక్తంతోనే అభిషేకం చేశారు.
ఇప్పుడు ఆ రోజు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు చేసిన దానికి కూడా మరి ఇట్లనే రోడ్ల మీద నడిపించుకుంటూ కేసులు పెట్టాలి. అది తెలుగుదేశం పార్టీ, వైఎస్ఆర్‌సీపీ, జనసేన కాదు. తప్పుని తప్పే అనాలి. కానీ తప్పు చేసిన వ్యక్తిని బట్టి శిక్షలు ఉండొద్దు. తప్పు చేసిన తప్పును బట్టి శిక్షలు ఉండాలి. ఈరోజు వ్యక్తిని బట్టి ఉంటున్నాయి శిక్షలు. అదనమాట తప్పు. వాళ్ళని 63 మందిని కేసు పెట్టారు, అరెస్ట్ చేయొచ్చు. లేతే 16 కేసులు పెట్టొచ్చు. 116 కేసులు పెట్టొచ్చు. తప్పుని తప్పుగా కేసు పెడితే ఏం కాదు. తప్పు చేసినందుకు కేసు కాకుండా తప్పు చేసిన వ్యక్తిని బట్టి కేసు పెడితే ఇప్పుడు అదే నడుస్తుంది. నిన్న వంగల్పూడి అనిత గారు మాట్లాడిన మాటలకి వైఎస్ఆర్‌సీపీ సోషల్ మీడియాలో కొన్ని కౌంటర్‌లు ఇచ్చారు. గతంలో తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు చంద్రబాబు నాయుడు గారు ఫ్లెక్సీకి ఒక పొట్టేలుని నరికి కళ్ళ ముందే విచిత్రంగా చేసి రక్తాభిషేకం చేశారు. మరి దానికేమంటారు అని. వాళ్ళు ఆ రోజు చేసినా, ఈ రోజు ఇది చేసినా తప్పే. ఇట్లాంటి పైచాచిక ఆనందం చేయొద్దు. కానీ చేస్తున్నారు. ఇక ఇట్లా ఉండాలి. రాజకీయ పార్టీలు ఎట్లా ఉంటాయంటే మనోడు తప్పు చేస్తే తప్పు కాదు. అవతలోడు తప్పు చేస్తేనే తప్పు. చట్ట ప్రకారం నడవట్లేదు. తప్పును చేసిన వ్యక్తి ప్రకారం శిక్షలుంటున్నాయి. ఇది ఒక వార్త ఈనాడుకి సంబంధించి. రైట్. ఇది ఈరోజు న్యూస్ అనాలిసిస్. రేపు తాజా వార్తలతో తిరిగి కలుసుకుందాం. థాంక్ యూ.